గండీడ్ మండలం చిన్నవార్వల్ ప్రాథమిక పాఠశాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అంగడి అరుణాదేవి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న రామ్జీ మాలోజీ సక్పాల్ భీమాబాయి దంపతులకు జన్మించాడు. ఇతని అసలు పేరు భీమారావు రామ్జీ అంబా వాడేకర్. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు. ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారిగా పనిచేశాడు. మహార్లను అస్పృశ్యులుగా చూడడం వల్ల అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. అంబేద్కర్ చిన్నతనంలో ఎంతో కష్టపడి చదువుకునే గొప్ప ప్రయోజకుడు అయ్యాడు. భారత రాజ్యాంగాన్ని రాయడం వల్లనే భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరియు మహిళలకు హక్కులు వచ్చాయి. అంబేద్కర్ యొక్క త్యాగం మరువలేనిది. మన దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి 18 ఏళ్లు నిండితే ఓటు హక్కు కావాలి అని ఎంతో పోరాటం చేసి సాధించి పెట్టాడు. ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో నడవాలి అని చెప్పడం జరిగింది. ఇతను 1956 డిసెంబర్ 6వ తారీఖున తుదిశ్వాస విడిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణాదేవి, ఉపాధ్యాయులు బోరు కృష్ణయ్య, కె వెంకటయ్య, సికిందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 1891 ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జన్మించడం అనేది జరిగింది. మరి ఇతని అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు. బి అంటే ఏంటి? భీమరావు. ఆర్ అంటే రామ్జీ, వాళ్ళ నాన్న పేరు కలుపుకోండి. బిఆర్ అంబేద్కర్ అన్నమాట. ఇతని పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ అన్నమాట. అయితే ఇతను ఎన్నో పదవులను అలంకరణ చేసిండు. భారతదేశంలో దాదాపు 18 పట్టాలు చదివిన ఏకైక వ్యక్తి ఇతను. భారతదేశానికే ఏకైక వ్యక్తి. ఇతను సంఘ సంస్కర్త, కుల నిర్మూలన, అస్పృశ్యత అనే వాటి మీదనే ఎక్కువగా ఫైట్ చేసింది. అస్పృశ్యత అంటే ఏంటి? కుల నిర్మూలన అంటే ఏంటి? అస్పృశ్యత అంటే ముట్టుకోకపోవడం. మరి ఎవరిని ముట్టుకోకపోవడము అంటే ఈ మన భారతదేశం లోపల నిమ్న జాతుల కిందికి ఉన్న మాల మాదిగా అనేవాళ్ళు కదా, ఇప్పుడు అంటున్నాం కదా. అట్లా ఆనాడు కూడా వాళ్ళను కుల వివక్షత చూపించేవాళ్ళు. ఉన్నత కులము వాళ్ళు నిమ్న కులాల మీద. మరి బడికి వచ్చే క్రమంలో కూడా ఈ వివక్షత అనేది ఉండేది ఆ కాలంలో. అంబేద్కర్ కూడా బడికి వచ్చినప్పుడు అతను చదువుకోవాలి అంటే ఉన్నత కులస్తులంతా ఒకవైపు కూర్చునేవారు, అతను మాత్రము మూలకు కూర్చుని చదువుకునేవాడు. దాహమయ్యి పాఠశాలలో నీళ్లు తాగుదామన్నా నీళ్ళు ఇచ్చేవారు కాదు. మళ్ళీ అప్పుడు ఎవరు ఇచ్చేవారు అంటే ఒక నౌకరు వచ్చేవాడు. నౌకరు వచ్చి మనము చేట్ల కాడ బిందెలు లేవు, ఏమి లేవు, నీళ్ళు తాగుతాం. ఎట్లా తాగుతాం? ఇట్లా తాగుతాం కదా. ఇట్లా తాగుతామా? ఇట్లా తీసుకొని ఇట్లా తాగుతాం కదా. అట్లా నౌకరు వచ్చి అంబేద్కర్ నీళ్ళు అడిగితే దూరం తీసుకొని పోయి ఆయన పైనుంచి ఇట్లా పోసేవాడంట. ఇట్లా పోసి ఆయన ఇట్లా తాగేవాడంట గుక్కలు వేసుకుంటూ. ఎన్నడో కన్నాడు ఆ నౌకరు రాలేదనుకో, ఇంకా ఆయనకు ఆ రోజు నీళ్ళే ఉండవు బడిలా. అంత వ్యతిరేకంగా కుల వివక్షత అనేది ఆనాడు ఉండేది. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసిండు ఆయన. చూసి ఏం చేసిండు? ఎట్లయినా కానీ ఈ కుల వివక్షతను తీసేయాలి, నిర్మూలన చెయ్యాలి, అస్పృశ్యత అనేది తీసేయాలి. ఇదొకటి. మరియు ఆనాడు ఏదైనా ఊరికి పోవాలంటే కూడా ఉన్నత కులస్తుల వాళ్ళకే బండ్లు కట్టేవాళ్ళు, నిమ్న కులస్తులకు కట్టేవాళ్ళు కాదు. ఈయన ఏం చేసిండు అంబేద్కర్? ఉన్నత చదువు కోసం ఒక ఊరికి గోరేగావ్ అనే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లాల్సి వచ్చినప్పుడు బండి కావాలి. ఎవరు బండి ఇస్తలేరు. ఎందుకంటే ఈయన చిన్న కులమైన కదా, ఎవరు ఇస్తలేరు. అంటే రూపాయి ఇచ్చగడ 2 రూపాయలు ఇస్తామంటే కూడా ఎవరు బండి కట్టే వాళ్ళు కాదంట ఆనాడు. మరి ఈయన ఏం చేసిండు? అక్కడ ఉండే ఒక స్టేషన్ మాస్టర్ ను అడుగుతుంటే ఆయన ఒక బండి ఆయనను ఒప్పించిండంట.
ఆ బండి ఆయన ఒప్పించి తీసుకున్నాడు. అంటే 5 రూపాయలకు దాని కిరాయి 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తామని ఒప్పించుకున్నారు. ఒప్పించుకొని అది కూడా ఎవరు అతను నడపలేదు, బండి ఆయన వెనుక నడుస్తూ పోతున్నాడు. అంబేద్కర్ దాంట్లో ఉన్నాడు, బండిలో కూర్చున్నాడు, వాళ్ళ అన్న నడుపుతున్నాడు బండి, ఎద్దుల బండి.